విజయనగరం జిల్లా శృంగవరపుకోట శ్రీనివాస్ థియేటర్లోని కూల్ డ్రింక్లో పురుగులు కనిపించడంతో గందరగోళం నెలకొంది. ఒక కుటుంబం సినిమాకు వెళ్లి క్యాంటీన్లో కూల్ డ్రింక్ కొని తాగుతుండగా అందులో పురుగులు కనిపించి స్థానిక పోలీసులకు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ సేఫ్టీ నాగూర్ మీరా థియేటర్ను తనిఖీ చేసి శ్రీనివాస థియేటర్ యజమానిపై కేసు నమోదు చేశారు. థియేటర్పై ఫుడ్ సేఫ్టీ విషయంలో విచారణ చేపట్టినట్లు నాగుల్ మీరా వెల్లడించారు. శ్రీనివాస సినిమా హాలు నందు ఆడుతున్నటువంటి సినిమా చూడడానికి సతీష్ ఆయన భార్య పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్వెల్లో మామూలుగానే సహజంగానే అందరూ తీసుకున్నట్టనే ఆయన కూల్ డ్రింక్ తీసుకున్నారు. ఆ కూల్ డ్రింక్లో ఏదో చనిపోయినటువంటి ఒక పురుగు మాంసము అందులో ఉండడం గమనించి హాల్ యజమాని వారిని ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విజయనగరం వారికి ఫోన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అది జరిగింది రాత్రి 28వ తారీఖు. 29వ తారీఖు 11 గంటలకు 10 గంటలకల్లా నేను ఈ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన నా పేరు నాగుల్ మీరా వచ్చేసి పరిశీలించడం జరిగింది. వీళ్ళు FSSA లైసెన్సులు అనేది అడగటే వాళ్ళు చూపించలేదు. రెండోది ఇవి కాకుండా థమ్సప్, కిన్లే, పెప్సీ, వాటర్ బాటిల్స్ కి మా ఆయన 2 ప్యాకెట్స్ డ్రింక్ బాటిల్ తెచ్చారు సార్. తెస్తానని చెప్పి వాళ్ళిద్దరూ తాగారు. నాకు కోల్డ్ అని చెప్పేసి నేను ఎందుకు లాస్ట్లో కూలింగ్ తగ్గాక తాగుతానులే అన్నాను. నేను తర్వాత తీసుకొని తాగాను. తాగిన తర్వాత చిన్నది అది నా నోటు తాగలేదు. డ్రింక్లో ఏటి ఉండదు కదా అనేసి తీసి ఈ లైట్ పట్టుకొని చూసాం. పాపది లైట్ ఇది. ఆ లైట్ పట్టుకొని చూసామన్నమాట. చూస్తానని చెప్పి అది రెడ్గాను రక్తం కలిసి నరాలతో ముద్దలా కనిపించింది. వెంటనే ఇదేదో ఉంది ఇందులో సీసాలో అని చెప్పేసి ఆ లైట్కి సీసాకి ఈ లైట్ కొట్టేశాక అప్పుడు చూసాం మేము. బయటకు వెంటనే తీసుకొచ్చి అతనికి చూపించారు, వాండర్ గారికి. అతను చూపించాక ఇది మాకు సంబంధం లేదు, మాకు ఆటి నుంచి వస్తుంది కదా స్టాక్, మేము చూడం, మాకు కూడా తెలియదు కదండి అనేసి అన్నట్టు మాట్లాడుతున్నారు. అతను మా ఆయన 2 ప్యాకెట్